ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఒకవేళ భార్య ఒక అక్రమ సంబంధంతో ఒక బిడ్డను జన్మనిస్తే ఆ పుట్టిన బిడ్డ భర్తకు సంబంధం లేదు, వేరే వ్యక్తి వల్ల పుట్టిన ఆ బిడ్డ స్వయంగా వివాహేతర సంబంధం వల్ల పుట్టాడు అని కోర్టులో ప్రూవ్ అయినా ఎటువంటి యాక్షన్ ఉండదు. సుప్రీంకోర్టు చెప్పిన ఒక తీర్పు ప్రకారంగా చైల్డ్ బార్న్ అవుట్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ద సన్ ఆఫ్ హస్బెండ్ ఓన్లీ. అంటే భర్త భార్యతో ఉండగానే అక్రమ సంబంధంతో బిడ్డను జన్మనిస్తే అది భర్తదే అని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ భార్యనే తన బిడ్డకి తండ్రి తన భర్త కాదు, వివాహేతర సంబంధం వల్ల పుట్టాడు అని ఆమె ఒప్పుకున్నా కూడా భర్తనే ఆ బిడ్డకు తండ్రిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లైక్ డిఎన్ఏ టెస్టింగ్, ఫింగర్ ప్రింటింగ్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇలాంటి వాటి మీద ప్రతి క్రిమినల్ కోర్టు లేదా సివిల్ కోర్టు ఆధారపడి ఉంది. ఇంకొక వైపు ఫ్యామిలీ మ్యాటర్స్ లో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఒక లా ప్రొవిజన్ ఉండడం వల్ల ఈ రోజు ఎన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ మనం ఆ ప్రిజంప్షన్ ని రివర్ట్ చేయలేకపోతున్నాము. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.